శ్రీమాత్రే నమ. శ్రీ మనోన్మన్యే నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. సింహరాశి మఖ, పుబ్బ, ఉత్తర మొదటి పాదంలో జన్మించినటువంటి వారు సింహరాశి వారు. సింహరాశి వారికి మానసిక శారీరక అశాంతి అనేటటువంటిది ఈ వారం నెలకొనడానికి అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి భయాలకు లోనవ్వడం వలన శారీరకంగా ఇబ్బంది ఉంటూ కూడా మానసికంగా కూడా ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. రవి, శుక్ర, చంద్ర భగవానులు శుభస్థితి కారణంగా వీరికి అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా మళ్ళీ వార అంత్యంలో పునర్గతి పొందడానికి ఉన్నతమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి అధిపతి రవి భగవానుడు నీచస్థితి కారణంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా 3వ స్థానంలో స్థితి పొందడం వలన ఆరోగ్యం చెదరినా కూడా తిరిగి మంచి ఆరోగ్యం ప్రసాదించడానికి సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. వీరికి ఈ వారం సంపదలు పొందేటటువంటి అనగా ధనలాభం పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. వీరు ఈ వారం దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణాదులు నామస్మరణ చేయడం వలన వీరికి గ్రహాల ఆనుకూల్యత పెరుగుతూ ఉంటుంది.